క్రమంగా ఏదైతే ఈ జీబీ సిండ్రోమ్ కేసులు పెరిగిపోతున్నాయి, కరోనా తర్వాత మరొకసారి ప్రజలకి తెలియకుండానే వాళ్ళ నెత్తిన రుద్దబడుతున్నటువంటి జబ్బు, వాళ్ళకి తెలియకుండానే ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నటువంటి జబ్బు, ఎస్పెషల్లీ ఈ జీబీ కేసులు. ఇప్పుడు పూణే కేసులకైతే కలుషిత నీరు ఆహారం మూలంగా అని తేల్చారు. ఇదైతే దేశవ్యాప్తంగా ఉంది. మనకి వాళ్ళైతే ప్రతి నగరంలో కూడా కలుషితమైనటువంటి నీరే, ఆహారం కూడా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు చెప్పేటటువంటిది ఏంటంటే కంపైలో బ్యాక్టర్ జబూని బ్యాక్టీరియా ప్రభావానికి గురైనప్పుడు డయేరియా, పొత్తి కడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు బయటపడ్డాయి. దానికి బాధితులు రోగనిరోధకమైనటువంటి అంశాలకు సంబంధించి వేసుకోవడం, వీటన్నిటి తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్తున్నారు. ఇది కారణాలు ఇవన్నిట్లలో అయితే మెయిన్ కలుషిత ఆహారం, నీటి వలన జరుగుతున్నది. ఒక్కొక్కళ్ళు దీని బారిన పడి, అంటే ఇంతకుముందు ఇది కేవలం ఆసుపత్రి పాలవుతారన్న దాని నుంచి ఇప్పుడు ప్రాణాలు కోల్పోతారన్నటువంటి స్టేజీకి వచ్చింది. కొంతమంది ఇది వ్యాక్సిన్లు వేసుకున్నటువంటి వాళ్ళకు వస్తున్న సైడ్ ఎఫెక్ట్లు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాస్తవం ఏంటన్నటువంటిది అధికారికంగా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే లక్షణాలు చెప్తున్నారు, అలాగే ఇంజక్షన్లు చెప్తున్నారు. ఈ రకం ఇంజక్షన్ వాడితే తగ్గుతుంది అన్నట్టుంది. ఆ ఇంజక్షన్లు ప్రస్తుతం అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి వరకు చెప్తున్నారు. మెయిన్ అయితే కలుషిత ఆహారం అన్నటువంటిది సహజంగా కనబడిపోతుంది. అట్లాగే ఈ కలుషిత నీరు అనేది సహజమైపోతున్నటువంటి రోజులలో ప్రజలు అప్రమత్తం కావాల్సిన సందర్భం.